హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో నేను మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో కళ్యాణం జరిపించారు. ఇంకా శివాలయంలో శివుని కళ్యాణంతో పాటు విష్ణుదేవుని కళ్యాణం కూడా జరిపించారు. ఇంకా ఈ గుడిలో ఉన్న మేడమే అన్ని పూజలన్నీ నిర్వహిస్తుంటారు. ప్రతి సీజన్లో ప్రతి ఫెస్టివల్లో ఏ శ్రావణ నక్షత్రం కూడా కలిసి వచ్చిందని ఇక శివునికి విష్ణుకి కళ్యాణం నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజున ఇంకా కుంభమేళ నుంచి తెచ్చిన గంగా జలతో కూడా అభిషేకాలు నిర్వహించారు. కుంభమేళకి వెళ్ళినప్పుడు ఓలీ డిప్ చేసుకొని అక్కడ నుంచి గంగా జలం కూడా తెచ్చుకున్నారు. శివరాత్రి వెనస్డే వచ్చింది. ఆ రోజు ఇంకా శ్రావణ నక్షత్రంతో ఉంది కాబట్టి శివునికి ఇంకా విష్ణుకి ఇద్దరికి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. చాలా మంది పబ్లిక్ కూడా వచ్చారు. నైట్ టైంలో ఫాస్టింగ్ లీవ్ చేస్తారు కదా, ఆ టైంలో ఇంకా కళ్యాణం కూడా చూసి వెళ్తారు పబ్లిక్ అని. స్టార్ట్ అయింది పూజ, అంటే కళ్యాణం కూడా. ఎవరైనా ఫాస్టింగ్ వదిలేసాక కళ్యాణం కూడా చూస్తారు కదా, అందువల్లనే సాయంత్రం 5 o'clock అట్లా అనుకొని చేస్తే ఇంకా కళ్యాణం అంతా అయిపోయే వరకు 8:30 అయింది. ఇంకా నైట్ లింగోద్భవం కూడా జరిపిస్తారు మా గుడిలో. 12 నుంచి 1 వరకు చూపిస్తాను, మీరు కూడా చూసి తరించండి, దేవునికి కూడా మొక్కుకోండి. ఇక్కడ స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తున్నారు కదా, ముందుగా కంకణాలు కడుతున్నారు శివునికి ఇంకా విష్ణువుకి. ఇంకా ఈ శివరాత్రి రోజు అందరికి తెలిసే ఉంటుంది, శివుడు పుట్టినరోజు ప్లస్ ఇంకా ఆ శివరాత్రి రోజు శివునికి కూడా కళ్యాణం అయిన రోజు కూడా ఆ రోజే. ఇక్కడ అన్న చెల్లెలు అంటే ఎవరు అనే రిలేషన్ మీకు అందరూ తెలిసి ఉంటుంది. ఒకసారి నేను చెప్తున్నాను. అన్న అంటే విష్ణు, ఇంకా దుర్గామాతలేమో చెల్లె కదా. ఇక్కడ మళ్ళా శివుడేమో అన్న, భూదేవి లక్ష్మీదేవి చెల్లెలు కదా. ఇట్లా అన్న చెల్లెలకు కళ్యాణం ఒకే వేదిక మీద జరిపిస్తున్నారు ఈ శివరాత్రి రోజు. కళ్యాణం ముందు కంకణం కూడా కట్టారు. మీరు ఎవరు అమ్మాయి వైపు శివుడి వైపు ఎవరో చెయ్యొద్దండి. శివుడి వైపు ఎవరు? అందరూ శివుడి వైపు ఉన్నారు. పాపం అమ్మవారిని ఒక్కదాన్ని లోపల పరమేశ్వరుడు వింటున్నాడు. ఆహా, నాకు వివాహం జరుగుతున్నది, నా గోత్రనామాలు చెప్తున్నారు అని మీరు కూడా మనసులో మీ గోత్రాలు అంటే మీరు ఇప్పుడు పెళ్లి కొడుకు అమ్మ నాన్న. ఇప్పుడు ఇక్కడ శివునికి విష్ణువు కళ్యాణం నిర్వహిస్తున్నారు కదా. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కళ్యాణం చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆయన స్వయంగా బ్రహ్మదేవుడే దిగి వచ్చి కళ్యాణం జరిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎట్లాగో ఆ పూర్వంలో కూడా బ్రహ్మనే బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కళ్యాణం నిర్వహించారు కదా, ఇప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది. ఇక్కడ 7 తరాలు, అక్కడ 7 తరాలు అని చూసుకుంటారు కదా. ఇక్కడ కూడా అలా అమ్మవారిది అయ్యవారిది తరాలు గురించి చెప్తున్నారు అయ్యవారు. జనకస్య పుత్రేం సీతాంగనా సుందర కోమలాంగేం పీతాంబరో రత్న విభూషణాజ్ఞా వధూవరాభ్యాం వరదా భవంతో శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన శివస్య పత్రే గిరిరాజపుత్రే సువర్ణ దివ్యాంబర హేమభూషే కళ్యాణ గౌరీ శుభమంగళాంగే వధూవరాభ్యాం వరదా భవంతో శుభముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. వచ్చినారండి, వాళ్ళకు తేనె పెరుగు కలిపి నోరు తీపి చేస్తున్నాం. అల్లుడు వచ్చినారు కాబట్టి సోఫా మీద కూర్చోబెట్టి తాగిస్తున్నాం. కళ్యాణం నిర్వహించేటప్పుడు స్వీట్ తేనె తాగిపిస్తారు కదా పెళ్లి కొడుకుకి. అలా ఇక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్, పార్వతమ్మ పేరెంట్స్ శివునికి కొంచెం నోరు తీపి చేస్తున్నారు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి
అడ్డు తెర అని పెట్టి ఇక్కడ బెల్లాన్ని పెడుతున్నారు. మీరు ఇంకా ఈ కళ్యాణాన్ని చూసుకుంటా నేను శివుని కొన్ని విశేషాలు చెప్తాను. నాకు తెలిసింది చెప్తాను. నాకేమైనా తప్పు చెప్తే నాకు క్షమించండి. మనం తెలియకపోతే నాకు కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మనకి ప్లానెట్స్ అన్నీ ఎలా ఫామ్ అయినాయి, సన్ మూను, ఇంకా సన్ చుట్టూ తిరుగుతాయి ప్లానెట్స్ అని మనకి ఎలా తెలుస్తాయేమో, ఇవన్నీ దేవుని కనబెట్టినాయి అని నేను అనుకుంటాను. ప్లానెట్ గురించి ఎందుకు టాపిక్ వచ్చిందంటే, ఈ సన్ అనే నక్షత్రం ముందు ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి కూడా ఆ ప్లానెట్స్ అన్ని స్ట్రేట్ నిలబడి ఉంటే అవి మనకి కుంభమేళ జరుగుతాయని మనకి నమ్మిక కదా. ఇంకా ఈ అమృత బిందువు ఈ ప్రయోగాల్లో పడి గంగా యమున సరస్వతి అనే సంగమంలో మనకి 12 yearsకి వస్తుంది కదా. ఆ కుండలో ఉన్న అమృత బిందువు అమృత బిందువు ఒక డ్రాప్ పడినందుకు వల్ల ఆ శక్తి ఉంటుంది. ఇంకా మనకి 12 months = 1 day ఫర్ గాడ్. ఆ బ్రహ్మ సృష్టించింది కదా మనకి. ఆ బ్రహ్మ ఒక్క కళ్ళు రెప్ప మూసి తెరిచే లోపల మనకి 12 months అయిపోతుంది అట్లా. ఇంకా శివరాత్రి రోజు లింగోద్భవం అయిందని తెలుసు కదా మనకి. లింగోద్భవం అంటే ఒక జ్యోతి, అంటే ఒక ఫైర్ లాంటిది అనుకోవచ్చు, ఒక మంట జ్యోతి. ఆ జ్యోతి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది అని ఎవరికి తెలియదు. విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అంటే పైకి కిందికి వస్తే బ్రహ్మదేవుడు ఇలాగా అబద్ధమే చెప్పారు, అక్కడ కింద ఎడ్జ్ ఉందని. ఇంకా అక్కడనే స్టాప్ అయిందని. ఇంకా పైననేమో విష్ణువు చెప్పారు ఇంకా ఉంది, అది ఇంకా ఎక్కడికి ఎండ్ అవుతలేదు అది అని నిజం చెప్పారు. బ్రహ్మదేవుడు ఎట్లాగో అబద్ధం చెప్పారు కాబట్టి బ్రహ్మని పూజించాం కదా మనము ఎక్కువ మటుకు. ఓన్లీ విష్ణుదేవికే పూజిస్తాము. శివాయ విష్ణు రూపాయ శివాయ చ అంటాం కానీ దాంట్లో బ్రహ్మని మనం చెప్పలేము. ఇది నువ్వే, అంతం నువ్వే. ఓంకారం కూడా పుట్టింది శివయ్యతోనే. యాక్చువల్గా మా గుడిలో ప్రతి శివరాత్రికి లింగోద్భవం జరుపుతారు. నైట్ 12 నుంచి 1 లోపలనే మనకు 10 minutes దాకా జ్యోతి కనిపిస్తుంది. అప్పట్లో పోయిన ఇయర్ అయితే కనిపించింది నాకు 10 minutes దాకా, కానీ ఈ ఇయర్లో అయితే 5 minutes కనిపించింది ఆ జ్యోతి. ఎటువంటిది కాదు, అంటే మనము ఆర్టిఫిషియల్ కాదు, లేకపోతే మేము దీపం పెట్టింది కాదు. అన్ని లైట్స్ అన్ని బంద్ చేశాకనే ఆ ఫ్లాష్ లైట్తోని వీడియో తీసుకున్నప్పుడు మనకు ఆ లింగం మీద ఆ జ్యోతి కనిపిస్తుంది. ఆ లింగం వచ్చేసి స్ఫటిక లింగము. భవానీ సమేత శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి వెలిసున్నారు.
ఇక్కడ మీరు చూసారు కదా కళ్యాణం ఎలా నిర్వహించారో. ఇక లాస్ట్కి ధూపదీపంతోని నైవేద్యం చేసి వాళ్ళతోనే అన్ని చేశాక ఇంకా మంగళారతి ఇచ్చేసి ఇంకా ఈ శివరాత్రి సందర్భంగా శివునికి విష్ణునికి కళ్యాణం చాలా ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఇంకా నెక్స్ట్ కళ్యాణం తర్వాతకు 1 అవర్ అయ్యాక అభిషేకాలు నిర్వహించారు. శివునికి అభిషేకంతోని విభూది అభిషేకము, బిల్వాకుతోనే అభిషేకం, అలా రకరకాల అభిషేకాలు చేసి లింగోద్భవంని ఘనంగా జరిపిస్తారు. ప్రతిసారి ప్రతి శివరాత్రికి మా గుళ్ళో ఖచ్చితంగా చేపిస్తారు. ఇంకోటి ఏంది, లింగోద్భవం అంటే మన లింగానికి మధ్యలో జ్యోతి అని కనిపిస్తారు. ఆయన ఆది ఆయననే, అంతము ఆయననే అంటాం కదా శివుణ్ణి. ఆ రోజు జ్యోతి స్వరూపంగా లింగంలో దర్శించుకోవాలని చాలామంది వస్తారు. మాకు అదృష్టము మాకైతే భవానీ సమేత శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా ఈ శివాలయం కింద రాముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఉందంట. అంటే శివుని లేని చీమైన పుట్టదు అంటారు కాబట్టి కింద ఉన్న లింగం మీదనే స్ఫటిక లింగం అనేది ప్రతిష్ఠించారు. ఇక్కడ అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు కదా, నిర్వహించే వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ దాకా లోపలికి వెళ్ళారు. గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ధోతి పంచ కట్టుకొని వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు. ఇంకా వాళ్ళు అభిషేకం చేస్తుంటే స్వయంగా శివుడు వచ్చి కూర్చొని అభిషేకం చేసుకున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా చూడండి. ఈ రోజు అంటే శివరాత్రి రోజు చాలామంది ప్రజలందరూ దర్శించుకోనికి వచ్చారు కదా. గర్భగుడికి వెళ్తారు కదా, లోపల వెళ్ళి దర్శించుకుంటారు కదా. అంటే దర్శించుకోవడం కాకుండా అభిషేకం కూడా మనం స్వయంగా కూడా చేసుకోవచ్చు. చక్కెరతోని, ఇంకా చెరుకు రసంతోని, కొబ్బరి నీళ్ళతోని, కోకోనట్ వాటర్, కొబ్బరి కొట్టిన కొబ్బరి నీళ్ళతో కూడా పోస్తారు కదా శివునికి. అలా ఇంకా రకరకాల అభిషేకాలు కూడా నిర్వహించవచ్చు మన చేతులతోనే. అది కూడా శివరాత్రి రోజే కాబట్టి ఏ ఆలయంలో కూడా అలౌ చేస్తారు కదా. ఇంకా ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళనే కాదు, ఈ స్పెషల్గా శివరాత్రి రోజు అయితే అందరు చేయొచ్చు. అదొక బెనిఫిట్ మంచిగా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్కి పంచారతి ఇచ్చాక లింగం మీద ఏం పువ్వులు పెట్టకుండా, ఎలాంటి బిల్వాకులు పువ్వులు విభూది లేకుండా మనం స్వచ్ఛంగా చూడాలి లింగాన్ని. దాంట్లో మధ్యలో కనిపిస్తుంది జ్యోతి. మీరు చూసి తప్పకుండా దర్శించుకోండి. నేను స్క్రీన్ షాట్ తీసి కూడా పక్కన పెట్టాను. కావాలంటే మీరు అది కూడా చూడండి, ఇది కూడా చూడండి, తెలిసిపోతుంది. ఫ్లాష్ లైట్తో కూడా చాలామంది ఫొటోస్ తీస్తుంటే కూడా అది కనిపిస్తుంది మనకి లింగం మీద జ్యోతి. ఎటువంటిది పెట్టింది కాదు, ఆర్టిఫిషియల్ కాదు, దేవుని మీద నుంచి వచ్చింది. కరెక్ట్ 12:30కి అట్లా లింగోద్భవం అవుతుంది కదా. ప్రతిసారి 12 o'clock అయినా 12:30కి అట్లా 1 లోపలనే మనకి కనిపిస్తుంది జ్యోతి. ఇక్కడ ప్రతి శివరాత్రికి జ్యోతి స్వరూపమైన శివుణ్ణి దర్శించుకోవచ్చు లింగం మీద. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే పోయినసారి ఏమో 10 minutes దాకా కనిపించింది, ఈసారి ఓన్లీ 5 minutes జ్యోతి దర్శనం అయింది. మీరు గమనించండి, మేము ఎక్కడ లైట్స్ ఏం పెట్టలేదు, దీపం కూడా పెట్టలేదు దేవుని ముందు. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేశాకనే మేము కనిపించింది జ్యోతి. అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ప్రతి శివరాత్రి రోజు ఇది శివుని దర్శించుకోవడం. ఒకసారి వీలు కానప్పుడు వెళ్ళాము, వీలైనప్పుడు కంపల్సరీ వెళ్ళడానికి ట్రై చేస్తారు కదా ఎవరైనా. సో నాకు ఈసారి వెళ్ళాను. పోయినసారి అంటే అప్పటికి యూట్యూబ్ నేను స్టార్ట్ చేయలేదు, పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ వ్లాగ్ కూడా ఇది నాకు. శివరాత్రి లింగోద్భవం తీసే ఫస్ట్ వ్లాగ్ నాకు ఈ యూట్యూబ్లో. ఇంకా లాస్ట్కి జ్యోతి కనిపించాక లింగోద్భవం అయిపోయాక లింగానికి అన్నంతో అభిషేకం చేసి ఫ్రూట్స్ అన్నీ పెడతారు. లాస్ట్ 2 వరకు మేల్కొని జాగరం చేసి దేవుని దర్శించుకొని ఆ రైస్ మనకి అందరికీ ప్రసాదంలాగా అందరికీ పెడతారు. అది తినేస్తే మనకి దీక్ష అనేది ఫలితం అవుతుంది. అంటే ఆ రోజు మనకి జ్యోతి కనిపించి లింగోద్భవం చూసినట్టు ఫలితం ఉంటుందని ఇక్కడ నమ్మిక. ఇంకా లాస్ట్కి అమ్మవారికి కుంకుమార్చన చేశాక అయ్యవారికి నీట్గా అన్నీ రెడీ చేసేసి ఇంకా లాస్ట్ హారతి ఇచ్చేసాక అన్నం ఉంటుంది కదా దేవునికి, లింగం మీద పెట్టిన పెరుగు అన్నాన్ని
అందరికీ భక్తులకు అందరికీ మనకు అందరికీ పంచుతారు. చాలా బాగా ఘనంగా జరుపుతారు, కానీ అది నేను క్యాప్చర్ చేయలేదు. ప్రసాదం ఇచ్చే లోపల 3 అయిపోయింది టైము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అంటిల్ ఎండ్. మీకు టెంపుల్ డీటెయిల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, టైమింగ్స్ పరంగా ఏదైనా DM చేయండి కమెంట్లో, నేను మీకు కమెంట్ చేస్తాను. అలా వేరే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.